కాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. శంషాబాద్లోని నోవెటెల్ హోటల్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. సీఎల్పీ భేటీపై మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ వర్గాలు సమాచారం అందజేశారు. ఈ సమావేశంలో 4 కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పారు. ఈ 4 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసిందే. మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి, రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సీఎల్పీ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని అంశాలని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. వాటి గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు. వాటి మరి కాసేపట్లో శంషాబాద్ నోవోటెల్లో కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షత సీఎల్పీ మీటింగ్ అయితే కొనసాగనుంది. ఈ రోజు జరిగేటటువంటి సీఎల్పీ మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక స్కీమ్స్ని తీసుకొచ్చారు. అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లడంలో కాస్త వెనుకబడ్డామని భావించినటువంటి అధిష్టానం ఈ సీఎల్పీ మీటింగ్లో రోజు ప్రధానంగా 4 కీలకమైనటువంటి అంశాలపైన అందరికీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ధరణి పేరు మీద పెద్ద ఎత్తున భూమికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. ప్రధానంగా ఈరోజు ఏమేమి దిశానిర్దేశం చేయనున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు? అదేవిధంగా గత ప్రభుత్వం ధరణి పోర్టల్ మీద పెద్ద ఎత్తున ఏదైతే భూమికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయో వాటికి సంబంధించి ఈ భూభారతి అనే ఒక కొత్త యాప్ని తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి కూడా ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. సన్న బియ్యం కానివ్వండి, అనేక అంశాలు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మాట్లాడారు. 2 నిమిషాలు. అసలు నేను ఎందుకు మొదలు సభ ఏందో ముందు కానీ అది కాకుండా ఇదేంది. సంతోషం. అందరికీ నమస్కారం. అన్న ఇన్నిటి వాళ్ళకి ఏం లేదు, అందరితో అక్కడ మాట్లాడతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం గౌరవ సభాపక్ష నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరికొన్ని నిమిషాల్లో ఇక్కడ జరగనుంది. ప్రధానంగా ఈ సమావేశానికి సహచర ఎమ్మెల్యేలందరూ, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరందరూ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈనాడు సిఎల్పి సమావేశం జరగబోతుందో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 4 అంశాల మీద చర్చించనున్నాం. ఒకటి, గడిచిన 2020 ROR యాక్ట్ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతన్నలు, భూములున్న ఆసాములు ఏదైతే ధరణి ద్వారా ఇబ్బంది పడ్డారో ఆ ధరణిని ప్రక్షాళన చేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి భూభారతి ROR 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలని మా శాసనసభ్యులందరికీ ఈ సిఎల్పి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని యొక్క ఉద్దేశాన్ని
దాంట్లో ఉన్న సారాంశాన్ని, దాంట్లో ఉన్న అంశాలని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాయో పూర్తిగా వివరించేది ఒక ఐటెం. రెండవది ఇందిరమ్మ ఇళ్ళు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని ఎలా ఎలకేషన్ చేయాలో, పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఎలా ఇవ్వాలో, పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా పేదవాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకి సభ్యులందరికీ కూడా వివరించనున్నారు. అదే రకంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా సన్నబియ్యం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలు మేరకు అద్భుతంగా ఉగాది నాడు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని లాంచ్ చేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి డీలర్ ద్వారా ప్రతి పేదవాళ్ళకి అర్హులైన అందరికీ ఈ సన్నబియ్యాన్ని ఇచ్చాము. దీన్ని కూడా ప్రజలలో ఎక్కడైనా చిన్న చిన్న అపోహలుంటే వాటిని నివృత్తి చేసే దాంట్లో గురించి కూడా ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పనున్నారు. అదే రకంగా 4వ అంశం కులగణనతో పాటు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యకముందే ఎస్సీ వర్గీకరణని మాటలతో కాకుండా చేతలతో చేసి దాన్ని జీవో రూపంలో కూడా నిన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా లాంచింగ్ చేస్తూ ఈ జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాల మీద ఈ 4 అంశాల మీద చాలా విపులంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరికొన్ని నిమిషాల్లో ఈ సమావేశానికి వస్తున్నారు. వారు ఆ ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అని యావత్ తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేస్తారు. అంటే ప్రధానంగా ఇది మొదటి నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడుతున్నమాట వాస్తవం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు మిగతా మిత్రులంతా కూడా అనేక సందర్భాల్లో మేము స్పందించాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్నైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారతి వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది, భూములున్న ఆసాములకి భద్రత కలుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భూ భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో
వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 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 ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. బై ఎలక్షన్లో కేసీఆర్ గారి అసెంబ్లీ ఏదైతే ఏ కాన్స్టిట్యున్సీ ఉండేది కేసీఆర్ గారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో పేదవాడి భూములు కొల్లగొట్టారో ఏ భూభారత ద్వారా అయితే ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా అక్రమంగా దోచుకున్న ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే కేసీఆర్ గారి ఆలోచనల మేరకే కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు. అయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ని అభిమానించిన వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల విషయంలో కూడా ఒక నిమిషం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలం అనేది అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఏదైతే ఈ 400 ఎకరాలు ప్రైవేటు వాళ్ళు అది బిల్లీరావు గారు లాంటి వాళ్ళు దాన్ని కొట్టుకుపోవటానికి సహకరించిన ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఆ ఆస్తిని వెనక్కి తీసుకొచ్చిన దాన్ని గత ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. మొదటి విషయం. రెండో విషయం, ఏదైతే ఆ 400 ఎకరాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం ఏదైతే చిత్తశుద్ధితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందో ఈ చిత్తశుద్ధితో పనిచేసే ఈ ఇందిరమ్మ ప్రభుత్వము కాళ్లలో కట్టబెట్టాలి అని పేదోడిని మంచిగా చూడలేక ఆనాటి పెద్దలు ఆ 400 ఎకరాలని వివిధ కోణాల నుంచి దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి దాడి చేపించి దాన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు. అయితే ఈ 400 ఎకరానికి కూర్చే దూరంలోనే ఏదైతే ఈనాడు ఎన్విరాన్మెంటల్గా ఏదైతే అది అటవీ ప్రాంతంగా చెప్తున్న ఆనాటి పెద్దలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారికి సంబంధించిన తొత్తులకు సంబంధించిన ఐరేజ్ బిల్డింగులు ఆనుకొని ఉన్నాయి. అంటే వారికి సంబంధించిన తొత్తులు కడితే ఐరేజ్ బిల్డింగులు ఏమీ ఇబ్బంది లేదు. ప్రభుత్వం పనిచేయటం కోసం ఆనాడు దొరలు చేసిన అప్పులు తీర్చడం కోసం ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తుంటే ఆ మంచి కార్యక్రమానికి కాళ్ళలో కట్టెలు పెట్టే కార్యక్రమానికి ఆనాటి పెద్దలు వారి తొత్తులు
ఎలా పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా రాష్ట్ర ప్రజలకి ఒక్కటే చెప్పదలుచుకున్నది, ఇందిరమ్మ ప్రభుత్వం ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి ఈ ప్రభుత్వం భయపడదు. మీరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా భూభారతిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదవాళ్ళకి అండగా ఉంటాం. పేదవాళ్ళ ఆస్తిని తిరిగి పేదవాళ్ళకి పంచే దాంట్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంతమందిని కొంటారో మీరు, ఎంతమందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారి ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. తప్పకుండా ఉంది, తప్పకుండా కుట్ర ఏముంది. ఎప్పుడు గబక్కన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకుల తాపత్రయంలో భాగమే నిన్న గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు. తప్పకుండా దాన్ని ఏం చేయాలన్నది చర్చిస్తాం. చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే టైం వస్తుంది. ప్రతి దానికి అడావుడి పడితే ఇది కక్షపూరితంగా చేసే ప్రభుత్వం కాదు, ఆవేశపూరితంగా చేసే ప్రభుత్వం అంతకంటే కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకి మంచి జరగాలనే తాపత్రయం తప్ప ఏ పార్టీ మీదనో ఏ వ్యక్తుల మీదనో కక్షపూరితంగా చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వం గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు. మొత్తానికి కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన త్వరలోనే విచారణ చేపడతాము అని అయితే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఒక్కొక్కరిగా కూడా సిఎల్పి మీటింగ్కి చేరుకున్నారు. ఈ రోజు జరిగేటటువంటి సిఎల్పి మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. అనేక అంశాలపైన కూడా చర్చించనున్నారు. రైట్గా మనం చూస్తున్నాం సిఎల్పి సమావేశానికి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఒక్కరొక్కరుగా హాజరవుతున్న విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం లైవ్లో. ఇక ఇదే విధంగా దీనికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇందులో భాగంగా ఏదైతే శంషాబాద్ నోవెటల్ దగ్గరకి కాంగ్రెస్ నేతలందరూ ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. సమావేశం మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ ఇప్పుడే మనతో మాట్లాడడం కూడా మనం చూసాం. ధరణి ఇంతకుముందు ఏదైతే ధరణి ఉందో దానివల్ల కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయి, దోపిడీతనంగా ధరణి ఉండేది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక దాని ప్లేస్లో ఏదైతే నిన్న ప్రారంభించిన భూభారతిని తీసుకొచ్చింది ప్రజాప్రభుత్వం అని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.